మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలో శనివారం అనంత చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంత పద్మనాభస్వామికి ఆలయ పూజారి గిరిపంతులు, ఫణిపంతుల చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అనంత చతుర్దశి పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. అనంత పద్మనాభస్వామికి పూజలు చేస్తే మంచి చేకూరుతుందని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ పండితులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముక్తాబాయ్, మాజీ మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ తలారి మల్లేష్, ఉపాధ్యక్షుడు జగ్గా అశోక్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, శేఖర్ గౌడ్, మాజీ ఎంఈఓ యాదగిరి, భక్తులు భిక్షపతి మల్లేష్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వెల్దుర్తి గ్రామంలో గల అనంత పద్మనాభ స్వామి గుడిలో ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా ప్రత్యేకించి పంచామృత అభిషేకాలు మరియు అర్చనలు భక్తులందరి సమక్షంలో చేయడం జరిగింది. ఈరోజు ఆ అనంత పద్మనాభ స్వామికి మనము అర్చించినట్టయితే మరియు మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.